తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే. ఏపీలో పోలింగ్ జరిగి దాదాపు 4 రోజులు గడుస్తూ ఉన్నా కూడా ఏపీలో మాత్రం బెట్టింగ్ల జోరు కొనసాగుతూనే ఉన్న పరిస్థితి. దాదాపుగా 20 కోట్ల బెట్టింగ్ జోరు అక్కడ ఊపందుకున్న పరిస్థితి. సో ఏ నలుగురు కలిసినా కూడా ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఎవరు సీఎం అవుతారన్నది మాత్రం అందరూ మాట్లాడుకుంటున్నారు. సో అక్కడ వైసీపీ వస్తుందా లేకపోతే టీడీపీ కూటమి వస్తుందా అనేది మాత్రం రేపు జూన్ 4వ తారీఖున మనకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి సో ఒక సంస్థ చేపట్టిన సర్వే మాత్రం ఏపీలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ఎస్ఏఎస్ గ్రూప్ చేపట్టిన సర్వే ఇప్పుడు వైరల్ అవుతున్న పరిస్థితి. ఒకసారి మనం మాట్లాడుకుంటే జిల్లాల వారీగా ఒకసారి చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే 10 స్థానాలలో వైసీపీ 7 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, టీడీపీ అలయన్స్ టీడీపీ కూటమికి 3 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా విజయనగరం జిల్లా విషయానికి వస్తే 9 స్థానాలలో 8 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. 1 స్థానం మాత్రం టీడీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే 17 స్థానాలలో 10 స్థానాలు వైసీపీకి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. 5 స్థానాలలో టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఈస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే 19 స్థానాలలో వైసీపీకి 10 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. టీడీపీ అలయన్స్కి 9 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. వెస్ట్ గోదావరి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ టోటల్గా 15 స్థానాలు ఉంటాయి. అందులో 10 స్థానాలు వైసీపీకి, కూటమికి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. అదేవిధంగా కృష్ణా జిల్లా విషయానికి వస్తే మొత్తం కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉంటాయి. అందులో 11 స్థానాలు వైసీపీకి, అదేవిధంగా ఇక్కడ టీడీపీ కూటమికి 5 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో ముఖ్యంగా మనం కృష్ణా జిల్లా విషయానికి వస్తే కృష్ణా జిల్లాలో అమరావతి భూముల మీద రైతులు ఉద్యమం చేశారు. కానీ ఇక్కడ వైసీపీకి 16 స్థానాల్లో 11 స్థానాలు ఇక్కడ వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. గుంటూరు జిల్లా విషయానికి వస్తే గుంటూరులో 17 స్థానాలు ఉంటాయి. అందులో 12 స్థానాలు వైసీపీకి, 5 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రకాశం జిల్లా విషయానికి వస్తే ప్రకాశం జిల్లాలో 12 స్థానాలలో 8 స్థానాలు వైసీపీకి, 4 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తున్న పరిస్థితి. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే నెల్లూరులో 10 స్థానాలు ఉండగా అందులో 7 స్థానాలు వైసీపీకి, 3 స్థానాలు కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. కడప జిల్లా విషయానికి వస్తే కడపలో 10 స్థానాలు ఉంటాయి. అందులో 9 స్థానాలు వైసీపీకి, 1 స్థానం టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కర్నూలు జిల్లా విషయానికి వస్తే కర్నూలులో 14 స్థానాలు ఉంటాయి. అందులో 12 స్థానాలు వైసీపీకి, 2 కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అనంతపురం జిల్లా విషయానికి వస్తే 14 స్థానాలు ఉంటాయి. అందులో 11 స్థానాలు వైసీపీకి, 3 స్థానాలు టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. చిత్తూరు జిల్లా విషయానికి వస్తే మొత్తం 14 స్థానాలు ఉంటాయి. అందులో 11 స్థానాలు వైఎస్ఆర్సీపీకి, 3 స్థానాలు టీడీపీ అలయన్స్కి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. సో దాదాపుగా 175 స్థానాలలో వైఎస్ఆర్సీపీకి 126 స్థానాలు, టీడీపీ కూటమికి 49 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఇదంతా కూడా ఎస్ఏఎస్ గ్రూప్ చేపట్టిన సర్వే. అంటే పోలింగ్ తర్వాత ఏదైతే మామూలుగా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేస్తారు, కానీ జూన్ 4 వరకు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఉంది. కాబట్టి ఇది జస్ట్ ఒక శాంపుల్ సర్వే. కాబట్టి ఈ శాంపుల్ సర్వేలో మాత్రం వైసీపీకి 126 స్థానాలు వస్తాయని, కూటమికి 49 స్థానాలు వస్తాయని చెప్పేసి ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, అటు పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు, మహిళలు, బెనిఫిషియర్స్ మాత్రం మాకే ఓట్లు ఎక్కువ పడతాయని చెప్పేసి అక్కడ వైసీపీ భావిస్తున్న పరిస్థితి. అదేవిధంగా 81% పోలింగ్ పెరిగింది కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకత ఓటు కాబట్టి ఆ ఓట్లన్నీ కూడా మా వైపే పడతాయని చెప్పేసి టీడీపీ, జనసేన కూటమి భావిస్తుంది. కాబట్టి సో ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ఎవరికి పట్టం కట్టారనేది మాత్రం మనకు జూన్ 4న తెలిసే అవకాశం ఉంది. కాబట్టి సో ఇదంతా కూడా ఒక శాంపుల్ సర్వే మాత్రమే. దీన్ని మనం బేస్ చేసుకొని ఖచ్చితంగా ఇవే సీట్లు వస్తాయనేది మాత్రం మనం ఇప్పటికీ చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఏంటంటే ఒక ఊహ ఏంటంటే వైసీపీకి ఎడ్జ్ ఉన్నట్టు కూడా మనకు కనిపిస్తున్నట్టు కూడా ఈ సర్వే చెప్తున్న బట్టి మనం ఇందులో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సో ఓవరాల్గా చూసుకుంటే జూన్ 4న మాత్రం మనకు
ఫలితాలు ఏపీలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యేది, అలాగే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది మాత్రం ఆ రోజే మనకు తెలుసుకునే అవకాశం ఉంది.